విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినము ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన దినము. విశ్రాంతి దినం అంటే ఈరోజు శనివారము. మరి పునరుద్ధాన దినము అంటే ఆదివారము. ఇవాళ దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభు కేవలము శనివారము చేసిన కొన్ని కార్యాలు. ఎందుకంటే దేవుడు మనకి బహుమానముగా నెలలో ఒక దినము శనివారపు ప్రార్థన ఇచ్చారు. ఏం ప్రార్థన అది? రెండవ శనివారపు ఉపవాస ప్రార్థన. మరి యేసుక్రీస్తు ప్రభువారు శనివార దినము నాడి ఏ కార్యములు చేశాడు, ఎట్టి మేలైన కార్యములు ఆయన జరిగించాడు అన్నది వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 9వ వచనము నుంచి ఆయన అక్కడి నుండి వెళ్ళుచుండగా జన సమూహము సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓస చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని ఆయనను అడిగెను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు శనివార దినము అంటే విశ్రాంతి దినము ఆయన ఒక సమాజ మందిరములోకి వెళ్ళాడు. ఈ సమాజ మందిరములోకి వెళ్ళేటప్పటికీ ఆ సమాజ మందిరములోనికి ఒక ఓస చేయగలవాడు వచ్చాడు. అంటే ఒక చెయ్యి చాలా సన్నముగా పోలియో వ్యాధి కలిగిన వ్యాధి గలవాడు ఈ మనుష్యుడు. యూదుల ఆచార ప్రకారం విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినము నాడు దాదాపు ఏ పని చేసినా అది ధర్మశాస్త్రమునకు విరోధంగా భావించేవారు. గనుక దేవుని వాక్యములో విశ్రాంతి దినము కొరకు వారు యేసు ప్రభువారిని అడుగుతున్నారు, ప్రభువా, విశ్రాంతి దినము నాడు స్వస్థపరుచుట న్యాయమేనా అని అడిగారు. అందుకైన ఏ మనుష్యునికైనా ఒక గొర్రెలుండి విశ్రాంతి దినమున అవి గుంటలో పడిన ఎడల దానిని పైకి తీయడా? గొర్రె కంటే మనుషులు శ్రేష్ఠుడు కదా? విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పాడు. అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపము అని వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె బాగాయను. యేసు ప్రభువారు మొట్టమొదటిగా శనివార దినము నాడు ఆయన చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే ఓస చేయగలవానిని బాగు చేశాడు. ఏ రోజు? ఆ రోజు విశ్రాంతి దినము. ఏ రోజమ్మా? విశ్రాంతి దినము అంటే శనివార దినము. స్నేహితులారా, విశ్రాంతి దినము నాడు దేవాలయములోకి వచ్చిన ఈ ఓస చేయగల వాణిని ఆయన
స్వస్థపరిచాడు. ఇక్కడ మనం చూస్తే బాగు చేశాడు. వాని చెయ్యి బాగాయను. ఎప్పుడు బాగు చేశాడు? సోమవారమా, శుక్రవారమా? పిల్లరా, శనివార దినము నాడు యేసు ప్రభు చేసిన ఒక గొప్ప కార్యం. ఇవాళ మీ రాజమండ్రి సంఘము రెండో శనివారం ప్రార్థన ఇలాగును చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 25వ వచనముల నాడు, ఎందుకు యేసు ఊరకొండము వానిని విడిచిపోమ్మని దానిని గద్దించగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి కేకలు వేసి విడిచిపోయాను. దేవుని స్తోత్రం. ఇదే రోజు ఏమ్మా బైబిల్ ఉన్నవారు చెప్పాలి, ఇదే రోజు ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. విశ్రాంతి దినము అంటే శనివార దినము. శనివార దినము నాడు యేసు ప్రభువారు దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి వచ్చినప్పుడు ఒక అపవిత్రాత్మల పట్టిన మనుష్యుడు, అంటే దయ్యాల చేత పీడింపబడుతున్న మనుష్యుడు, దయ్యముల చేత బాధింపబడుతున్న మనుష్యుడు, దయ్యముల చేత శ్రమపడుతున్న మనుష్యుడు ఒకడున్నాడు. యేసు ప్రభువారు ఆ మనుష్యుని చూసినప్పుడు ఆ అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు అంటున్నాడు, యేసు నీవెవరివో నాకు తెలుసు, నువ్వెక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు, నీవు దేవుని కుమారుడు అని నాకు తెలుసు, నీవు పరిశుద్ధుడు అని నాకు తెలుసు, అయితే మాతో నీకేం పని అని అన్నాడు. యేసు ప్రభువారే ఆ విశ్రాంతి దినమనాడు, ఆ శనివారపు దినమనాడు ఆ పవిత్రాత్మను గద్దించగా అది వానిని వదిలిపోయెను అని ఉంది అక్కడ. దేని పిల్లారా, ఇదే రాజమండ్రిలో రెండో శనివారపు ప్రార్థనలో ఆయా ప్రాంతంలోంచి వచ్చుచున్న అపవిత్రాత్మ పట్టిన మనుష్యులను ప్రార్థన అయిన అనంతరము నేను అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యములను దేవుడు విడిపిస్తున్నాడు. ఈ సంగతి రాజమండ్రి సంఘానికి తెలుసా? దేని పిల్లారా, నిజమే, నిన్ను కూడా ఏం పట్టుకుందో, నీ ఇంటిని ఏం పట్టుకుందో, నీ బిడ్డలను ఏం పట్టుకుందో, అది వదిలింపబడాలి అంటే రెండో శనివారపు ప్రార్థనలో పాల్గొని చూడు. దేవుడు రెండో శనివారపు ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను నీ ఇంటిని పట్టుకున్న దానిని విడిపించి నిన్ను విమోచించగలడని నువ్వు గ్రహించాలి. దేని పిల్లారా, ఇది కూడా ఒక అపవిత్రాత్మను దయ్యమును వెళ్ళగొట్టిన రోజు. యేసు ప్రభువారే ప్రజలందరూ చూస్తుండగా ఆ దయ్యము వారిని వదిలిపోయిన రోజు ఏ రోజు అంటే శనివారపు రోజు అని గుర్తుపెట్టుకోండి. దేని పిల్లారా, బైబిల్ గ్రంథములో మరొక రోజును చూద్దాం. మార్కు సువార్త అదే అధ్యాయము 29 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. వెంటనే వారు ఆ యేసు ప్రభువారు సమాజ మందిరములోంచి యోహానుతోను సీమోను ఆంద్రెయ అని వారిని ఇంట ప్రవేశించిరి. బాగా వినాలి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. యేసు శనివారపు రోజున ఆయన మందిరములో నుంచి శనివార దినము నాడు చేసే మరొక కార్యం ఏంటంటే, పేతురు గారి అత్తకు జ్వరముతో ఉంది.
మంచం దిగడం లేదు. దేవుని బిడ్డలారా, చాలా మందులు వాడు ఉండొచ్చు, చాలామంది వైద్యుల వద్దకు తీసుకొని వెళ్ళి ఉండవచ్చు, కానీ ఆమె జబ్బు, ఆమె జ్వరము తగ్గడం లేదు. ఇప్పుడు పేతురు గారు అన్నారు, ప్రభువా, మా అత్తకు చాలా బలహీనంగా ఉంది, కొన్ని రోజులు బట్టి మంచం దిగడం లేదు, జ్వరము వదలడం లేదు, జ్వరము లయమవడం లేదు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారట ఆమె యొద్దకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తి అంతటా జ్వరము ఆమెను వదిలిను గనుక ఆమె లేచి ఉపచారము చేయసాగను. దేవుని స్తోత్రం. ఇది ఎప్పుడు? జ్వరము బాగైనది ఎప్పుడు? ఏమా మాటలు రావా మీకు? చెప్పండి. అంతకుముందే మార్కు సువార్త 21లో మనం చూసాం, విశ్రాంతి దినము నాడు యేసు ప్రభు చేసిన అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత అదే విశ్రాంతి దినము శనివారము యేసు ప్రభు చేసిన రెండో కార్యం ఏంటంటే, అనేక దినాల నుంచి జ్వరముతో బాధపడుతున్న పేతురు అత్తను స్వస్థపరిచాడు. ఏమా, జ్వరమును స్వస్థపరిచాడు. స్నేహితులారా, మురారి గ్రామములోంచి రెండో శనివారపు ప్రార్థనకు ఒకరు వచ్చేవారు. ఆమెకేంటో తెలుసా? గర్భసంచి క్యాన్సర్. డాక్టర్స్ అన్నారు ఈమె బ్రతకదు, మేము ఎంత వైద్యం చేసినా బ్రతకడానికి అవకాశం లేదు అని చెప్పారు. ఆమె కలిసి రెండో శనివారం ప్రార్థనకు మానక రావడం వలన దేవుడు ఈ దినాన ఆమెను క్యాన్సర్ అనే వ్యాధి నుంచి బాగు చేసి సజీవురాలుగా ఉంచాడు. దేవుని స్తోత్రం. భర్త చనిపోయాడు కానీ భార్య సజీవురాలుగానే ఉంది. ఏ ప్రార్థన వలన తెలుసా? రెండో శనివారపు ప్రార్థన వలన దేవుడు అద్భుతాన్ని చేశాడు ఇదే మందిరంలో. కానీ మీకు రెండో శనివారపు ప్రార్థన విలువ తెలియట్లే. రెండో శనివారం ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శనివార దినమనాడు ఎందుకు ఆ ప్రార్థన ఏర్పాటు చేశాడు? మన సంఘములంటే భయంకరమైన రోగులను బాగు చేయడానికి, భయంకరమైన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి. ప్రియ స్నేహితులారా, ఇంకా చూస్తే శనివారము యేసు ప్రభువారు ఏం చేశాడు? లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చూద్దాం. విశ్రాంతి దినము, అందరూ కూడా చూడండి, ప్రతి మాటలో విశ్రాంతి దినము విశ్రాంతి దినం అనుస్తుంది. విశ్రాంతి దినము ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేకపోయాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీ విడుదల పొందుమని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఇదే రోజు శనివారం రోజు యేసు ప్రభువారు విశ్రాంతి దినమనే శనివార దినము సమాజ మందిరములోకి వచ్చాడంట. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఏమొగిపోయింది? నడుమొగిపోయింది. అంటే ఆమె వ్యాధి నడుములో ఉంది.
దేవుని బిడ్డలారా, సాతాను పట్టుకొని ఆమె నడుము వంగదీసింది, ఆమెను కృంగదీసింది, ఆమెను నిలవలేకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ సమయం యేసు ప్రభువారు ఆ శనివారం దినము నాడు ఆమెను ఆ మందిరములో చూశాడు. గమనించాలి, మనం మందిరములో చూసి అమ్మా అని పిలిచాడు. ఆమె తండ్రినాడు, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందు అని చెప్పాడు. స్నేహితులారా, నడుం బలహీనంగా ఉంది, కాళ్ళు బలహీనంగా ఉన్నాయి, తల బలహీనంగా ఉందని ఇంటికాడ కూర్చొని పనులలోనుకో వ్యాపారములలోనుకో ఉద్యోగములలోనికి వెళ్తే నీ బలహీనతలు పోవు. దేవుని ఏర్పాటు చేసుకున్న రెండవ శనివారపు ప్రార్థన ద్వారా నీ బలహీనత, ఎటువంటి బలహీనతనైనా యేసు ప్రభువారు తను స్వస్థపరచగలడని నువ్వు గ్రహించాలి. నీ నడుములో ఉన్న బలహీనత నుంచి నిన్ను విడిపించగలడు. నీ మోకాళ్ళ బలహీనత నుంచి నిన్ను విడిపించగలడు. నీ గుండె బలహీనత నుంచి నిన్ను విడిపించగలడు, నిన్ను బాగు చేయగలడు. ఎప్పుడంటే విశ్రాంతి దినమన్నాడు. విశ్రాంతి దినమన్నాడు. ఇవాళ దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమన్నాడు అంటే శనివారం చేసిన యేసు ప్రభు చేసిన ఒక గొప్ప కార్యం. దీర్ఘకాల వ్యాధి అన్నారు దేవదాసయ్య గారు. ఈమెకు 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈమె యేసు ప్రభు దగ్గరకు రాగా ఆ శనివారం దినమనాడు ఆయన ఆమెను బాగు చేశాడు, ఆమెను చక్కగా నిలవబెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఒక మనుష్యునికి కిడ్నీ పాడైపోయింది. హైదరాబాద్ వెళ్ళి చెకప్ చేయించుకున్నారు. ఆ కిడ్నీ తీసేయాలని చెప్పారు, పని చేయదని చెప్పారు. అతడు ప్రకాన్యుడు. దేవుని బిడ్డలారా, తన భార్య అమ్మగారితో మాట్లాడుతూ, అమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు అంటే, అమ్మగారు అన్నారు, 2వ శనివారం ప్రార్థన చేసుకురండి, దేవుడు నార్మల్గా దేవుడు బాగు చేస్తాడని చెప్పారు. వారి కుటుంబము 2వ శనివారం ప్రార్థనకు రావడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, వీలైతే రేపు వచ్చే 2వ శనివారం ప్రార్థనకు వచ్చి చూడండి, అతను ఎలా ఉన్నాడో. నార్మల్గా ఉన్నాడు, కిడ్నీ నార్మల్ అయిపోయింది. కిడ్నీ తీసేయాలన్నారు కదా, మరి దేవుడు 2వ శనివారపు ప్రార్థన ద్వారా ₹1 కోటి ఖరీదైన కిడ్నీని దేవుడు బాగు చేశాడు. ఇవాళ అతన్ని బ్రతికించాడు, తన పని తను చేసుకొనగల సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు అలాంటి అద్భుతాలు 2వ శనివారం ప్రార్థనలో ఈ మందిరంలో దేవుడు చేస్తుంటే, నీవు 2వ శనివారం ప్రార్థన విషయంలో ఎంతో నిర్లక్ష్యం కలుగుంటున్నావు. నెలలో ఒకసారి సెలవు పెట్టలేవా? నెలలో ఒకసారి ఉపవాసం ఉండలేవా? నెలలో ఒకసారి ఆ ప్రార్థన ఏకీభవించలేవా? నీ దీర్ఘకాల వ్యాధులను దేవుడు స్వస్థపరిచే రోజు 2వ శనివారపు ప్రార్థన రోజు. దేవుడు మరీ చెప్పాడు, 2వ శనివారం ప్రార్థన కొరకు ఈ రాజమండ్రి సంఘానికి విలువ తెలియలేదు కనుక విలువ చెప్పు. నేను శనివారం ఏం చేశానో, శనివారము ఎలా బాగు చేశానో, శనివారం వచ్చిన వారిని ఎలా స్వస్థపరిచానో బైబిల్లోంచే చెప్పని ప్రభు నాకు బోధించాడు. దేవుని బిడ్డలారా, అబ్బే పని అవ్వడం లేదండి, అయ్యో పిల్లల వల్ల కుదరడం లేదండి, ఉద్యోగానికి సెలవు ఇవ్వడం లేదండి అని చెప్పి ఎన్ని సాకులు, ఎన్ని వంకలు పెడుతున్నావంటే 2వ శనివారం ప్రార్థన. ఇవాళ నువ్వు పోగొట్టుకునేది ఏంటి తెలుసా? దేవుని ఇచ్చే ఆరోగ్యము, స్వస్థతను పోగొట్టుకుంటున్నావు. గ్రహించుకో. ఏమా, ఇంట్లో సమస్య వస్తే, ఒంట్లో బాగోపోతే నీ పనికి సెలవిస్తారే, అలాగ వంక పెట్టి 2వ శనివారం ప్రార్థనలో చేకబోవించవచ్చుగా. దేవుడు నీ జీవితంలో కార్యం చేయగలడేమో. వాక్యములో మరొక మాటను చూద్దాం.
లూకాసు వార్త 14వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనాలు చూద్దాం. విశ్రాంతి దినమున ఆయన ఏమి చేయను, కొందరు కనిపెడుతున్నారంట. చదవండి. జలదయ గల రోగము గల ఒకడు ఆయన వద్ద ఉండేను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయము కాదా? ఓరకుండుడి, వారిని చేరదీసి. ఏమండి, ఏ రోగం ఇది? జలధార రోగం. ఇది ఏ రోగం కూడా తెలియదు నాకు, ఎప్పుడు వినలేదు కూడా. ఈ రోగముతో ఒక మనుష్యుడు బాధపడుతున్నాడంట. ఈ రోగముతో ఉన్న మనిషిని యేసు ప్రభువారు ఏం చేశాడంటే చేరదీసి అని ఉంది అక్కడ. ఏముంది? ఏమండి చెప్పండి. రోగముతో ఉన్న వారిని చేరదీసే దేవుడు ఆయన. ఆ రోజు ఏ రోజు అంటే విశ్రాంతి రోజు, అంటే శనివారం రోజు. జలదయ రోగముతో బాధపడుతున్నాడు. స్నేహితులారా, కొందరు చూస్తున్నారట, యేసు ప్రభువారు ఏం చేస్తాడా అంటే ఆ జలదయ రోగము గల వారిని యేసు ప్రభువారు బాగు చేశాడు. ఆ రోగిని చేరదీశాడు. దేవులారా, దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు అక్కడ. వాక్యములో మనం గమనిస్తే మరొక మాటను చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మనం ఒకసారి గమనిస్తే 5వ అధ్యాయము 5వ వచనము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండేట చూచి, ఇప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆరోగి నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకెవడు లేడు గనుక నాకంటే ముందు దిగుచున్నాడు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు నువ్వు లేచి పరిపెత్తుకొని నడుమని చెప్పగానే వెంటనే వాడు స్వస్థత నుండి పరిపెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము. ఏ దినం? ఎన్ని సంవత్సరాలు వ్యాధి? 38 సంవత్సరాల నుంచి ఉందంట ఈ వ్యాధి. బెతస్దా కోనేరు దగ్గర పడిపోయాడు. ఈ బెతస్దా కోనేరు దగ్గర పడిపోయి ఆ పరుపు మీద పడుకొని పెట్టారు. ఈ కోనేటుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఆయా సమయంలో దేవదూత వచ్చి ఆ కోనేటులో దిగేది. ఆ సమయంలో ఎవరు మొదట దిగితే వారు బాగుపడేవారు. దాదాపు ఆ కోనేరు దగ్గరకు వచ్చి 38 సంవత్సరాలు అయిపోయింది. పాపం ఇతనికి ఎవరు లేరు, ఎవరు ఆ నీటిలో దించేవారు లేరు గనుక బాగుపడకుండా అలాగా కోనేటి గొట్టుపైనే 38 సంవత్సరాలు ఉండిపోయాడట. దేని పిల్లారా, ఈ 38 సంవత్సరాలు ఎండలో ఎండుచు, చలిలో మగ్గుచు, వర్షములు తడుస్తూ అలాగే అక్కడ ఉన్నాడు. ఏంటి తన ఆశ అంటే, ఎప్పటికైనా నేను బాగుపడాలి, నేను ఈ కోనేటిలోకి దిగాలి అని చెప్పి ఆశతో అక్కడ ఉన్నాడు. కానీ అతడు దిగలేకపోతున్నాడు, బాగుపడలేకపోతున్నాడు. యేసు ఒకటి అన్నాడు,
నువ్వు స్వస్థపడగోలుచున్నావా అని అడిగాడు. అడగగానే తాను దేవుని వాక్యములోంచి చూస్తే నన్ను ఎవరు దించడం లేదన్నాడు. యేసు ప్రభు నన్ను లేచి నీ పరిపెత్తుకో అన్నాడు. వెంటనే వాడు స్వస్థత నుండి పరిపెత్తుకొని నడిచాడు. తపలు కొడదాం అందరూ. దేవుని స్తోత్రం. ఏ రోజుది అంటే శనివారము. 38 ఏండ్ల నుంచి ఎవరు బాగు చేయలేని ఈ రోజు యేసు ప్రభువారు ఏ రోజు బాగు చేశాడంటే మా శనివారం. చెప్పండి, ఏ రోజు? శనివారం. శనివారం అంటున్నాడు. నువ్వు లే, నీకెవరు లేరు అనుకుంటున్నావేమో. నిన్ను లేవనెత్తేవాడిని నేను, నిన్ను నడిపించేవాడిని నేను, నీ కాళ్ళకు బలం ఇచ్చేవాడిని నేను, నిన్ను నడిపించే దేవుని నేను, నీవు లే అని చెప్పి లేవనెత్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలు ఉండిపోయావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి శ్రమల్లో మగ్గిపోతున్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి సాతాను బారిలో నలిగిపోతున్నావేమో. నిన్ను లేవనెత్తి నిన్ను నడిపించే రోజు రెండో శనివారం ప్రార్థన రోజు. ఆ విషయాన్ని గ్రహించుకో. దేవుని బిడ్డలారా, నెలకొకసారి దేవుడు మీకు భాగ్యాన్ని ఇచ్చాడు. రెండవ శనివారం ప్రార్థన నెలకొకసారి మాత్రమే. మీ అమ్మగారింటికి వెళ్ళాలని సెలవు వస్తుంది, సినిమాకు వెళ్ళాలని సెలవు వస్తుంది, బజార్లు చేయడానికి సెలవు వస్తుంది, ఒంట్లో బాగోపోతే సెలవు వస్తుంది, కానీ ప్రార్థనకి సెలవు పెట్టలేవు నువ్వు. ఏమండి, మరి నీ జీవితం ఎలా బాగుపడుతుంది? దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రత్యేక దినము నాడు ఉపవాసం ఉండొస్తే దేవుడు నీ దీర్ఘకాల వ్యాధిని, నీవు లేవలేని స్థితిని దేవుడు నిన్ను లేవనెత్తి నడిపించగల సమర్థుడు అని నువ్వు గ్రహించాలి. రెండో శనివారం ఉపవాస ప్రార్థన. మరొక మాట ఉంది, ఆ మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. స్నేహితులారా, యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడు కన్నవారా అనేవారు ఆయన అడగగా, యేసు వీడు కన్నవాడైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. దేవుని స్తోత్రం. 5వ వచనాన్ని చూద్దాం. నేను ఈ లోకమునికి వెలుగై ఉన్నాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద మూసి బురద చేసి వాని కనులకు పూసి, నీవు సిలోయేము కోనేటిలోనికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. సిలోయేము అనే మాటకు అర్థము పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కనులు కడుగుకొని, దేవుని స్తోత్రం. పిల్లరా, ఓ గుడ్డివాని విషయంలో యేసు ప్రభువారు ఒక చేసిన అద్భుతమైన కార్యం ఇది. చూడండి, 14వ వచనములో మనం చూద్దాం. యేసు బురద చేసి వాని కనులకు వేసి విశ్రాంతి దినము. ఈ గుడ్డివాడు కళ్ళిచ్చింది ఏ రోజు అంటే శనివారం దినం. ఏమా, కంటి చూపు కనబడడం లేదని కంటి ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటావు. నా కళ్ళు కనబడడం లేదంటావు. స్నేహితులారా, కొందరికి ఆపరేషన్ చేయించుకున్నా కనుడు సరిగా కనబడవు. కానీ యేసు ప్రభువారు ఇక్కడ చేసిన అద్భుతం ఏంటంటే, పుట్టి గుడ్డివాడు వీడు. గుడ్డివారిలో చాలా రకాలు ఉన్నారు. కన్నుంటుంది,
కానీ చూపు ఉండదు. కొందరు గుడ్డివారికి ఈ కనుగుడ్డు ఉండదు, లోన కనుగుడ్డు ఉండదు, లోన డొలకుంటుంది. ఈ గుడ్డివాడి పరిస్థితి అది. ఈ గుడ్డివాని కనులు లేవు, కనుగుడ్లు లేవు. కానీ యేసు ప్రభువుని అడుగుతున్నాడు, నాకు చూపు కావాలని అడిగాడు. మరి కావాలంటే ఈ మానవ అవయవాల్ని చేసినది ఆయన మట్టితో చేశాడు. ఈ శరీరాన్ని అవయవాల్ని ఆయన మట్టితో చేశాడు కనుక, మట్టిని బురద చేయడానికి అక్కడ నీళ్లు లేవు కనుక ఆయన ఉమ్ము ఊసి ఆ ఉమ్ముతో బురద చేశాడు. ఆ బురదతో ఒక కనుగుడ్డు చేశాడు. ఇంత రౌండ్గా చుట్టాడు మట్టిని. చుట్టి ఒక కనుగుడ్లో పెట్టాడు. మరొక మట్టిని చుట్టి ఆ బురద ఆ కనుగుడ్డును మరొక కన్నులో పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు కొడుకు అన్నాడు. ఆ రోజు శనివారం నాడు వెళ్ళి కొడుకు కొనగానే ఆ గుడ్డివాడు చూపు పొందాడు. స్నేహితులారా, యేసు ప్రభు చేసిన శనివారం నాడే ఊస చేయగల వారిని బాగు చేశాడు. శనివారం నాడే దయ్యమును వెళ్ళగొట్టాడు. శనివారం నాడే పేతురు అత్త జ్వరమును బాగు చేశాడు. శనివారం నాడే బలహీనము కలిగి ఆమెను 18 సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్న ఆమెను యేసు ప్రభువారు బలపరిచాడు. శనివారం నాడే దీర్ఘకాల రోగి అయిన 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న పక్షవాత రోగిని బాగు చేశాడు. మరి దేవుని పిల్లారా, శనివారం నాడే కంటికి చూపునిచ్చాడు. శనివారపు ప్రార్థనలో అంత ప్రత్యేకత ఉంది. శుక్రవారం రావు, శనివారం రావు. స్నేహితులారా, దేవుడన్నా దేవుని ప్రార్థనన్నా నిర్లక్ష్యం. ఎల్లకాలం ఒకేలాగుంటామా? ఎల్లకాలం ఆరోగ్యం ఒకే రకంగా ఉంటుందా? దేవుని ప్రార్థనకు, దేవుని సన్నిధికి, దేవుని ప్రార్థనలో మనం సమయం ఇవ్వకపోతే దేవుడిని కార్యం ఎలా చేయగలడు? రెండవ శనివారపు ప్రార్థన ఇందా చదువుకున్న నిర్గమాకాండం 20 విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచి. దేవుని స్తోత్రం. ఆదివారం ఆత్మ సంబంధమైంది. ఇది ఇవాళ ఆదివారమే ఆత్మ సంబంధమైన ఆరాధన. ఈ ఆత్మ బలపడడానికే కానీ శరీరారోగ్యం పొందుకొనడానికి కాదు. శరీరారోగ్యం పొందుకొనడానికి దేవుడు మీకు ఇచ్చిన ప్రార్థన శుక్రవారం. శరీరారోగ్యం పొందుకొనడానికి, మీ బలమైన కార్యాలు జరగడానికి ప్రభు ఇచ్చిన రోజు రెండవ శనివారం ఉపవాస ప్రార్థన కార్యం. దేవుని పిల్లారా, మరి మురారి నుంచి ఒక యవనస్తుడు వస్తూ ఉన్నాడు. వివాహం 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఇక డాక్టర్ గారు అన్నారంట పిల్లలు పుట్టరు అని చెప్పారు. స్నేహితులారా, వారు వేరే సంఘానికి వెళ్ళేవారు. వారు రెండవ శనివారం ప్రార్థనకు వచ్చారు. 2 నెలలు రెండవ శనివారం ప్రార్థనకు రాగా ఇవాళ కార్యమేడు తెలుసా? అమ్మాయి 5వ నెల గర్భముతో ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు 6వ నెల వచ్చింది. స్నేహితులారా, యవనస్తుడు అంటున్నాడు, అయ్యగారు నా జీవిత కాలములో నేను అన్నాడు రెండవ శనివారం ప్రార్థన మానను. మన యలమెలి గ్రామములో ఒక వృద్ధులు అంటున్నారు, అయ్యా మా ఆవిడ చనిపోయేటట్టున్నదండి. చాలామంది వైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళాను, కానీ ఎవరు బాగు చేయలేదు. రెండవ శనివారం ప్రార్థనకు తీసుకొచ్చినప్పుడు ఆ గుళ్ళో పడుకుందండి. మీరు ప్రార్థన చేస్తుండగా లేచింది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆ బలహీనత మరలా నా భార్యకు రాలేదని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రెండవ శనివారం ప్రార్థన విషయంలో
దేవుడు బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంటే ఇంటికాడు కూర్చొని అంటులు తోముతున్నావా? బజారుకని వెళుతున్నావా? ఉద్యోగానికి వెళుతున్నావా? వ్యాపారానికి వెళుతున్నావా? స్నేహితులారింటికాడు కూర్చొని టీవీలు చూస్తున్నావా? నీ బ్రతుకు ఎలా బాగుపడుతుంది? నీ పిల్లల జీవితం ఎలా బాగుపడుతుంది? నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? దేవుని పిల్లారా, నెలకొకసారైనా ఉపవాసం ఉండి రెండవ శనివారం ప్రార్థనకు వస్తే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడని నువ్వు గ్రహించాలి. రెండవ శనివారం ప్రార్థనకున్న విలువ దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. కనుక రెండవ శనివారం ప్రార్థన మరికి అన్న రోజులు లేదు. నేను రెండవ శనివారం ప్రార్థనలో పాల్గొవాలి, నా సమస్యను దేవుడు సరిచేయాలనుకున్న వారులారా రెండవ శనివారం ప్రార్థనకు వచ్చేకి భవించండి. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.